ఉన్నారు ఈరోజు? ಎಷ್ಟು ಜನ ಸಂತೋಷವಾಗಿದ್ದೀರಾ ಇವತ್ತು? తెలుగు వచ్చా అందరికి? వచ్చా రాదా? అందుకే మీకోసం మన పాస్టర్ గారు కన్నడలో ట్రాన్స్లేట్ చేస్తారు. ఓకేనా? సో నేను బెంగళూరు నుండి వచ్చాను. ನಾನು ಬೆಂಗಳೂರಿಂದ ಬಂದಿದ್ದೇನೆ. నేను డాక్టర్ని. ನಾನು ಡಾಕ್ಟರ್ ప్లస్ ಪಾಸ್ಟರ್ ಆಗಿದ್ದೀನಿ. నేను డాక్టర్ అని ఎందుకు చెప్తున్నాను అంటే, ನಾನು ಯಾಕೆ ಡಾಕ್ಟರ್ ಎಂದು ಹೇಳ್ತಾ ಇದ್ದೀನಿ ಅಂದ್ರೆ, వైద్యమికి అసాధ్యమైనది ಅಂದ್ರೆ ವೈದ್ಯರಿಗೆ ಅಸಾಧ್ಯವಾದದ್ದು దేవునికి సాధ్యం. ದೇವರಿಗೆ ಸಾಧ್ಯ. హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా. ఎందుకంటే ಯಾಕೆಂದರೆ నాకు గర్భఫలం లేదు, ನನಗೆ ಗರ್ಭಫಲವೂ ಇಲ್ಲ. 5 సంవత్సరాలు లేదు. 5 ವರ್ಷಗಳ ಕಾಲ ಇಲ್ಲ. ఏడ్చినాను, ಅತ್ತೇನು, బాధపడ్డా, ದುಃಖಪಟ್ಟೆ, ప్రార్థన చేసిన, ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡಿದೆ, కన్నీరు విడిచిన. ಕಣ್ಣೀರನ್ನ ಬಿಟ್ಟೆ. నా పాపం ఏంటో నా యేసయ్య చెప్పిండు. ನನ್ನ ಪಾಪವೇನೆಂತ ಯೇಸು ಸ್ವಾಮಿ ನನಗೆ ಹೇಳಿದ್ರು. ఇందాక మనకు టీవీలో చూపించారు కదా బ్రదర్స్, ఎంత చక్కగా పాపాన్ని ఒప్పుకొని ప్రాయశ్చిత్తం చేసుకుంటే, ಇದಕ್ಕೆ ಮುಂಚೆ ವಿಡಿಯೋದಲ್ಲಿ ತೋರಿಸಿದ ಪ್ರಕಾರ ನಮ್ಮ ಪಾಪಗಳನ್ನು ನಾವು ಅರಿಕೆ ಮಾಡುವುದಾದರೆ లోక రక్షకుడు, ಲೋಕ ರಕ್ಷಕನು నన్ను రక్షించడానికి ನನ್ನನ್ನ ರಕ್ಷಿಸುವುದಕ್ಕೆ ఉదయించి ఉన్నాడు. ಉದಯಿಸಿದನು. దేవునికి స్తోత్రం, ದೇವರಿಗೆ ಸ್ತೋತ್ರ, దేవునికి స్తోత్రం. ದೇವರಿಗೆ ಸ್ತೋತ್ರ. నా గర్భాన్ని తెరిచిండు దేవుడు. ನನ್ನ ಗರ್ಭವನ್ನ ತೆರೆದರು ದೇವರು. 5 సంవత్సరాలు లేని గర్భం, 5 ವರ್ಷಗಳ ಕಾಲ ಇಲ್ಲದ ಗರ್ಭ నా యేసయ్య నాకు ఆ బాబునిచ్చిండు. ನನ್ನ ಯೇಸು ಸ್ವಾಮಿ ಆ ಮಗುವನ್ನ ಕೊಟ್ಟರು. స్టాండప్ ఎనోష్ బాబు, నేను కోరుకున్నట్టు నా కొడుకునిచ్చిండు. నేను అనుకున్న డేట్ 7/7/2017 నాకు ఇచ్చిండు. ನಾನು ಕೋರಿಕೊಂಡ ಪ್ರಕಾರವಾಗಿ ಗಂಡು ಮಗುವನ್ನ ದೇವರು ಕೊಟ್ಟರು. 7/7/2017 7/7/2017 ఇక్కడ ఎంత మంది అయితే వచ్చిరో, ಇಲ್ಲಿ ಎಷ್ಟು ಜನ ಬಂದಿದ್ದೀರೋ, భయపడకుడి, ಭಯಪಡಬೇಡ್ರಿ. డోంట్ బి అఫ్రైడ్. ಯಾವ ವಿಷಯದಲ್ಲೂ ಚಿಂತೆ ಮಾಡಿ, దేనికి భయపడొద్దు. ಯಾವ ವಿಷಯದಲ್ಲೂ ಭಯಪಡಬೇಡ್ರಿ. మీకు ఏ బాధ ఉన్నా, ನಿಮಗೆ ಯಾವ ಕಷ್ಟ, ఏ ఇబ్బంది ఉన్నా, ಯಾವ ಇಕ್ಕಟ್ಟಿದ್ದರೂ, ఎంత ఘోర పాపి అయినా, ಎಷ್ಟೇ ಘೋರ ಪಾಪಿ ಆದರೂ ಆದರೂ ಸರಿ, నా యేసయ్య క్షమించే దేవుడు. ಯೇಸು ಸ್ವಾಮಿ ನಿಮ್ಮನ್ನು ಕ್ಷಮಿಸ್ತಾರೆ. నా యేసయ్య ప్రేమించే దేవుడు. ನನ್ನ ಯೇಸು ಸ್ವಾಮಿ ನಿಮ್ಮನ್ನು ಕ್ಷಮಿಸುವವರು, ಪ್ರೀತಿಸುವವರು ಆಗಿದ್ದಾರೆ. పిల్లలు లేకుంటే తల్లి, తండ్రి, అత్త, నాన్న, భర్త అందరూ విడిచిపెట్టిన, ಮಕ್ಕಳು, ತಂದೆ, ತಾಯಿ, ಗಂಡ, ಹೆಂಡತಿ ಯಾರೇ ನಮ್ಮನ್ನ ಬಿಟ್ಟು, నా యేసయ్య విడిచిపెట్టాడు. ನನ್ನ ಯೇಸು ಸ್ವಾಮಿ ನಮ್ಮನ್ನ ಕೈ ಬಿಡುವುದಿಲ್ಲ. డోంట్ బి అఫ్రైడ్. ಯಾವ ವಿಷಯದಲ್ಲೂ ನೀವು ಭಯಪಡಬೇಡ್ರಿ, చింతించకండి, ಚಿಂತೆ ಮಾಡಬೇಡ್ರಿ. ఇక్కడ ఒక చిన్న పిల్లలు స్కిట్ వేశారు కదా, ಇಲ್ಲಿ ಚಿಕ್ಕ ಮಕ್ಕಳು ಸ್ಕಿಟ್ ಅನ್ನ ಮಾಡಿದ್ರಲ್ವಾ? ఎంత చక్కగా దేవదూతలు, ಎಷ್ಟು ಚೆನ್ನಾಗಿ ದೇವದೂತರು, గొల్లలు, ಕುರುಬರು, జ్ఞానిಗಳು అందరికి ಎಲ್ಲರಿಗೂ దేవదూత ఏమని చెప్పిరు తెలుసా? ఒకటే మాట. ದೇವದೂತರು ಏನಂತ ಹೇಳಿದ್ರು ಗೊತ್ತಾ? ಒಂದೇ ಒಂದು ಮಾತು చెప్తారా? ಹೇಳ್ತೀರಾ? భయపడకుడి, ಭಯಪಡಬೇಡಿ. ఈ రోజు మన యేసయ్య మన కొరకు పుట్టినాడు. ಇವತ್ತು ಯೇಸು ಸ್ವಾಮಿ ನಮಗಾಗಿ ಹುಟ್ಟಿದ್ದಾರೆ, మరణించినాడు, ಮರಣಿಸಿದ್ದಾರೆ. నీ పాపం నా పాపం కొరకు, ನಿನ್ನ ಪಾಪಕ್ಕಾಗಿ, ನನ್ನ ಪಾಪಕ್ಕಾಗಿ తిరిగి లేచినాడు మన దేవుడు యేసయ్య. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మన ದೇವರು ಎದ್ದಿದ್ದಾರೆ. మన దేవుడు చనిపోయిన దేవుడు కాదు. ನಮ್ಮ ದೇವರು ಸತ್ತು ಹೋದ ದೇವರಲ್ಲ. మన దేవుడు రాయి కాదు. ನಮ್ಮ ದೇವರು ಕಲ್ಲಲ್ಲ. మన దేవుడు చెట్టు కాదు. ನಮ್ಮ ದೇವರು ಮರವಲ್ಲ. సజీవుడైన యేసుక్రీస్తు ప్రభుల వారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ಸಜೀವವಾದ ದೇವರಾಗಿದ್ದಾರೆ. ದೇವರಿಗೆ ಮಹಿಮೆ ಉಂಟಾಗಲಿ. చూడండి, ನೋಡಿ, మంచి వాళ్ళ కొరకు కన్న తల్లి అయినా తన బిడ్డ కొరకు ప్రాణం పెడతదా? ಒಳ್ಳೆಯವರಿಗೋಸ್ಕರ
ತನ್ನ ತಾಯಿಯಾಗ್ಲಿ ತನ್ನ ತಂದೆಯಾಗ್ಲಿ ಮಗುಗೋಸ್ಕರ ಯಾರಾದ್ರೂ ಪ್ರಾಣವನ್ನ ಕೊಡ್ತಾರಾ? రక్తం ఇస్తారేమో, ರಕ್ತವನ್ನ ಕೊಡ್ತಾರೇನೋ? ఇంకేమన్నా డబ్బులు ఇస్తారేమో, ಇನ್ನೇನಾದ್ರೂ ಬೇಕಾದ್ರೆ ಕಾಸನ್ನ ಕೊಡ್ತಾರೇನೋ? ఇంకా వాళ్ళకి తోడుగా ఉంటారంటారు కానీ ಇನ್ನು ಬೇಕಾದ್ರೆ ಅವರಿಗೆ ಸಹಾಯವಾಗಿ ಅವರ ಜೊತೆಯಲ್ಲಿ ಇರ್ತೀನಿ ಅಂತಾರೆ ಹೊರತು ప్రాణాన్ని పెట్టేంత వారు ఎవ్వరూ లేరండి. ಯಾರು ಸಹ ಪ್ರಾಣವನ್ನ ಕೊಡುವುದಿಲ್ಲ. మన యేసయ్య మన కొరకు పుట్టినాడు, ನಮ್ಮ ರಕ್ಷಕನು ನಮಗಾಗಿ ಹುಟ್ಟಿದನು, చనిపోయినాడు, ಸತ್ತು ಹೋದರು, తిరిగి లేచినాడు. ಮತ್ತೆ ಜೀವಂತವಾಗಿ ಎದ್ದರು. ఇంకొక గుడ్ న్యూస్ చెప్పనా? సువర్తమానము, ಇನ್ನೊಂದು ಒಳ್ಳೆ ವಿಷಯವನ್ನ ಹೇಳ ನಿಮಗೆ. త్వరగా వస్తున్నాడు రారాజు. హల్లెలూయా. ಮತ್ತೆ హల్లెలూయా. ಯೇಸು ಸ್ವಾಮಿ ನಮಗಾಗಿ ಬರ್ತಾ ಇದ್ದಾರೆ. పరలోక రాజ్యానికి వారసులుగా మనందరినీ చేయడానికి వస్తున్నాడు. ಹల్లೆಲೂಯಾ. ಪರಲೋಕ ರಾಜನಾಗಿರುವ ಆತನು ನಮ್ಮ ಮಧ್ಯದಲ್ಲಿ ಮತ್ತೆ ಬರುವಾತನಾಗಿದ್ದಾನೆ. ఒక్క రోజు కాదు, 2 రోజులు కాదు, ಒಂದು ದಿನ ಅಲ್ಲ, 2 ದಿನ ಅಲ್ಲ, తరతరాలు యుగ యుగాలు ఆయనతో పాటు సింహాసనం మీద కూర్చోబెట్టడానికి మనందరి కొరకు వస్తున్నాడు రారాజు. ಹಲ್ಲೆಲೂಯಾ. ಯುಗ ಯುಗಾಂತರಗಳವರೆಗೂ ನಾವೆಲ್ಲರೂ ಕ್ರಿಸ್ತನೊಟ್ಟಿಗೆ ಕೂತುಕೊಳ್ಳುವುದಕ್ಕಾಗಿ ಆತನು ನಮಗಾಗಿ ತಿರುಗಿ ಬರಲಿಕ್ಕಿದ್ದಾನೆ. ఒక్కటే మనల్ని అడుగుతున్నాడు, ఏంటి ಒಂದೇ తెలుసా? ನಿಮ್ಮನ್ನ ಕೇಳುತ್ತಾ ಇದ್ದಾರೆ ದೇವರು. మన హృదయం. ನಮ್ಮ ಹೃದಯ. నేను పాపిని యేసయ్యా, ನಾನು ಪಾಪಿ యేసయ్య, నన్ను క్షమించు తండ్రి, ನನ್ನನ್ನು ಕ್ಷಮಿಸು ಸ್ವಾಮಿ. నీ పరలోక రాజ్యానికి ನಿನ್ನ ಪರಲೋಕ ರಾಜ್ಯದಲ್ಲಿ నన్ను కూడా ನನ್ನನ್ನು ಸಹ చేర్చుకో నాయనా. ಸೇರಿಸಿಕೋ ಸ್ವಾಮಿ. ఒక్క మాట చెప్తే చాలు, ಒಂದು ಮಾತು ಹೇಳಿದ್ರೆ ಸಾಕು. అంతే. ఎస్ ಹೌದು. ఎస్ ఎస్ ప్రైజ్ ద లార్డ్. ಪ್ರೈಸ್ ದಿ ಲಾರ್ಡ್. ಹಲ್ಲೆಲೂಯಾ. సో దేవునికి స్తోత్రం కలుగును గాక. ದೇವರಿಗೆ ಸ್ತೋತ್ರ ಉಂಟಾಗಲಿ. మనం పాపి అని గ్రహిస్తే చాలండి. ನಾವು ಪಾಪಿ ಎಂದು ಗ್ರಹಿಸಿಕೊಂಡರೆ ಸಾಕು. మన తండ్రి మనల్ని హత్తుకుంటాడు, ನಮ್ಮ ತಂದೆಯು ನಮ್ಮನ್ನು ಅಪ್ಪಿಕೊಳ್ತಾರೆ, ఓదారుస్తాడు. ಆದರಿಸುತ್ತಾರೆ. మన తండ్రి ఆదరణకర్త. ನಮ್ಮ ತಂದೆಯು ಆದರಿಸುವ ತಂದೆಯಾಗಿದ್ದಾನೆ. సో మనమందరం సంతోషంగా, ನಾವೆಲ್ಲರೂ ಸಂತೋಷವಾಗಿ, నాతో పాటు చెప్పండి, ನಮ್ಮೊಂದಿಗೆ ನೀವು ಹೇಳಿರಿ, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, ಹ್ಯಾಪಿ ಹ್ಯಾಪಿ ಕ್ರಿಸ್ಮಸ್, మేరీ మేరీ క్రిస్మస్, ಮೇರಿ ಮೇರಿ ಕ್ರಿಸ್ಮಸ್, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, ಹ್ಯಾಪಿ ಹ್ಯಾಪಿ ಕ್ರಿಸ್ಮಸ್, మేరీ మేరీ క్రిస్మస్. ಮೇರಿ ಮೇರಿ ಕ್ರಿಸ್ಮಸ್. మన యేసయ్య వస్తున్నాడు త్వరలో, ನಮ್ಮ హ్యాపీగా ఉందాము. ನಮ್ಮ ರಕ್ಷಕನು ಶೀಘ್ರವಾಗಿ ಬರಲಿಕ್ಕಿದ್ದಾನೆ. ನಾವೆಲ್ಲರೂ ಸಂತೋಷದಿಂದ ಇರೋಣ. దేని గురించి భయపడకండి. ಯಾವ ವಿಷಯದಲ್ಲೂ ಭಯ ಪಡಬೇಡ್ರಿ. మూసిన గర్భాన్ని తెరిచిండు నా యేసయ్య. ಮುಚ್ಚಲ್ಪಟ್ಟಂತ ಗರ್ಭವನ್ನ ತೆರೆದರು ನನ್ನ ಯೇಸು ಸ್ವಾಮಿ. నా హాస్పిటల్ ఉన్న ప్రతి పేషెంట్ కి నేను అదే చెప్తాను. ಆಸ್ಪತ್ರೆಯಲ್ಲಿ ಇರುವ ಪ್ರತಿಯೊಂದೊಂದು ಪೇಷಂಟ್ ಗೆ ನಾನು ಹೇಳ್ತೇನೆ, డాక్టర్ కి అసాధ్యమైనది ಡಾಕ್ಟರ್ಗಳ ಕೈಯಲ್ಲಿ ಅಸಾಧ್ಯವಾದದನ್ನ పరమ వైద్యుడికి సాధ్యమే. ಪರಮ ವೈದ್ಯನಾಗಿರುವ ದೇವರಿಗೆ ಸಾಧ್ಯ. నీవు నమ్మితే చాలు, ನೀವು ನಂಬಿದರೆ ಸಾಕು, అద్భుత ఆశ్చర్య కార్యాలు చూస్తావు. ಅದ್ಭುತ ಆಶ್ಚರ್ಯವಾದ ಕಾರ್ಯವನ್ನ ನೀವು ನೋಡ್ತೀರಾ. దయ్యములతో బాధపడుతున్నారా? ದೆವ್ವಗಳಿಂದ ಬಾಧೆ ಪಡ್ತಾ ಇದ್ದೀರಾ? వ్యాధులతో బాధపడుతున్నారా? ವ್ಯಾಧಿಯಿಂದ ಬಾಧೆ ಪಡ್ತಾ ಇದ್ದೀರಾ? అప్పులతో బాధపడుతున్నారా? ಕಷ್ಟಗಳಿಂದ ಬಾಧೆ ಪಡ್ತಾ ಇದ್ದೀರಾ? ఇంకేదైనా తీరని సమస్యతో బాధపడుతున్నా ಇನ್ನು సరే, ಯಾವುದೇ ತೀರದ ಸಮಸ್ಯೆಯಲ್ಲಿ ನೀವು ಬಾಧೆ ಪಡುವುದಾದರೂ ಸರಿಯೇ, లోక రక్షకుడు ఉదయించి ఉన్నాడు. ಲೋಕ ರಕ್ಷಕನು ನಿಮಗಾಗಿ ಜನಿಸಿದ್ದಾನೆ. ఆయన పాదాల దగ్గరికి వద్దాము. ಆತನ ಪಾದಗಳಿಗೆ ಬರೋಣ. ఇందాక బాబు చేసిండు కదా, పుట్టి గుడ్డివాడు. ಇದಕ್ಕೆ ಮುಂಚೆ ಮಕ್ಕಳು ನೋಡಿಸಿದ್ರು, ಚಿಕ್ಕ ಹುಡುಗ ಆತನ ಕುರುಡನಾಗಿ ವೇಷವನ್ನ ಧರಿಸಿ. నిజంగా నాకు కూడా అసలు ఛాన్సెస్ లేవండి ప్రెగ్నెన్సీ అవ్వడానికి. ನಿಜವಾಗಿಯೂ ನನಗೂ ಸಹ ಯಾವ ರೀತಿಯ ಒಂದು ಚಾನ್ಸೇ ಇಲ್ಲ ಒಂದು ಗರ್ಭವನ್ನ ಧರಿಸುವುದಕ್ಕೆ. ఆ బాబు చేస్తా ఉంటే నా కంట్లో నీరు వస్తుంది. ಆ ಮಗುವು ಮಾಡುತ್ತಿದ್ದ ಇದ್ರೆ ನನಗೆ ಕಣ್ಣಲ್ಲಿ ನೀರು ಬರ್ತಾ ಇದೆ. మనం కూడా అలా యేసయ్య పాదాలు పట్టుకొని, తండ్రి యేసయ్య దావీదు కుమారుడా కరుణించు అని ఒక్క మాట పలికితే చాలు, మీ కొరకు తండ్రి దిగి వస్తాడు. ప్రియులారా, ನಾವು ಸಹ ಆತನ ಪಾದಗಳ ಬಳಿಯಲ್ಲಿ, ದೇವರೇ ಈಗೋ ನಾನು ಬಂದಿದ್ದೇನೆ, ನನಗೆ ಸಹಾಯ ಮಾಡ್ರಿ ಎಂಬುದಾಗಿ ನೀವು ದೇವರ ಪಾದದ ಬಳಿಗೆ ಬರುವುದಾದ್ರೆ ದೇವರು ನಿಮಗೂ ಸಹ ಸಹಾಯವನ್ನ ಮಾಡಲು ಶಕ್ತನಾಗಿದ್ದಾನೆ. ఎందుకంటే చివరికి ఒక్క మాట చెప్పి ಯಾಕೆಂದ್ರೆ ಕಡೆದಾಗಿ ಒಂದು ಮಾತನ್ನ ಹೇಳಿ ಮುಗಿಸ್ತೇನೆ. నిన్న నేడు
నిరంతరం ఏకరీతిగా ఉన్నాడు మన దేవుడు. ఆమేన్. మారని దేవుడు, మరువని దేవుడు, మనల్ని ఎడబాయని దేవుడు. ಹಲ್ಲೆಲೂಯಾ. ಹಲ್ಲೆಲೂಯಾ. ಎಂದು ಸದಾಕಾಲ ನಮ್ಮ ಮಧ್ಯದಲ್ಲಿ ಇರುವ ದೇವರು ನಿಮಗೆ ಪ್ರತಿಯೊಂದೊಂದು ವಿಷಯಗಳಲ್ಲಿ ಸಹಾಯವನ್ನ ಮಾಡಲು ಶಕ್ತನಾಗಿದ್ದಾನೆ. ప్రైజ్ ద లార్డ్. ಪ್ರೈಸ್ ದ ಲಾರ್ಡ್. కాబట్టి మన తండ్రి మారలేడు. అప్పుడు ఎన్ని అద్భుత ఆశ్చర్యకార్యాలు చేసిండో ఈ రోజు కూడా చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ಆದುದರಿಂದ ದೇವರು ಆವಾಗ ಎಷ್ಟು ಅದ್ಭುತಗಳನ್ನ ಮಾಡಿದ್ರು, ಈವಾಗೂ ಸಹ ನಿಮಗೋಸ್ಕರ ಅದ್ಭುತವನ್ನ ಮಾಡಲು ದೇವರು ಸಿದ್ಧನಾಗಿದ್ದಾನೆ. మరి మనం అందరం యేసయ్య పాదాలు పట్టుకుందామా? ನಾವೆಲ್ಲರೂ ಯೇಸು ಸ್ವಾಮಿಯ ಪಾದವನ್ನ ಹಿಡಿದುಕೊಳ್ಳನುವಾ? పట్టుకుందామా? ಹಿಡಿದುಕೊಳ್ಳನುವಾ? పట్టుకున్న వాళ్ళు చేతులు ఎత్తండి. ಹಿಡಿದುಕೊಂಡವರು ಕೈಗಳನ್ನ ಎತ್ತಿರಿ. మీ అందరి జీవితంలో దేవుడు అద్భుత ఆశ్చర్యకార్యాలు జరుగును గాక. ನಿಮ್ಮ ಎಲ್ಲರ ಜೀವಿತದಲ್ಲಿ ದೇವರ ಒಂದು ಅದ್ಭುತ ಸೂಚಕ ಕಾರ್ಯವು ನಡೆಯಲಿ ಯೇಸುವಿನ దేవుడు ನಾಮದಲ್ಲಿ. మిమ్మల్ని సమృద్ధిగా సకల ఐశ్వర్యముతో దీవించును గాక. ದೇವರು ನಿಮ್ಮನ್ನ ಸಕಲ ವಿಧವಾದ ಸಮೃದ್ಧಿಯಿಂದ ಆಶೀರ್ವಾದದಿಂದ ನಿಮ್ಮನ್ನ ತುಂಬಿಸಲಿ. ఈ నూతన సంవత్సరంలో మీరు పొందుకోలేనిది, చూడలేనిది, గ్రహించలేనిది దేవుడు మీ కొరకు ద్వారాలు తెరుచును గాక. ಹಲ್ಲೆಲೂಯಾ. ಈ ಹೊಸ ಹಲ್ಲೆಲೂಯಾ. ವರ್ಷದಲ್ಲಿ ಇದುವರೆಗೂ ನೀವು ಕಾಣದೆಯೂ ನೋಡದೆಯೂ ಕೇಳದೆಯೂ ಇರುವಂತ ಪ್ರತಿಯೊಂದೊಂದು ಅದ್ಭುತಗಳನ್ನ ನೀವು ಹೊಂದಿಕೊಳ್ಳಬೇಕಾಗಿ ನಾವು ಹೇಳ್ತಾ ಇದ್ದೇವೆ. నూతన సంవత్సరం వాగ్దానం దేవుడు ఇస్తున్నాడు. ಹೊಸ ವರ್ಷದಲ್ಲಿ ದೇವರು ನಿಮಗೊಂದು ವಾಗ್ದಾನವನ್ನ ಕೊಡ್ತಾ ಇದ್ದಾರೆ. నీకు రూపింపబడిన ఏ ఆయుధం వర్ధిల్లదు. ನಿಮಗೆ ವಿರೋಧವಾಗಿ ಎದ್ದು ಬರುವ ಯಾವ ಆಯುಧವು ಜಯಿಸದು. ఆమేన్. ಆಮೇನ್. ప్రతి ఒక్కరు ఆమేన్ అనండి. ಪ್ರತಿಯೊಬ್ಬರು ಬಾಯನ್ನು ತೆರೆದು ಆಮೇನ್ ಅಂತ ಹೇಳ್ರಿ. ಆಮೆನ್. ಆಮೇನ್. ఆమేన్. ಆಮೇನ್. యేసు రక్తమే జయం. ಯೇಸುವಿನ ರಕ್ತದಲ್ಲಿ ಜಯ. హల్లెలూయా. Hallelujah. థాంక్యూ ఆల్. Thank you. Praise the Lord.